ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తారా నైట్ అంతా ఈరోజు? రేపు నమ్ములు ఉల్లిపాయలు పచ్చికాయలా? నీ నిక్ నేమ్ ఏంటి చెప్పు? గున్ని గున్ని అన్నా. అమ్ములా? గున్ని కాదు, గున్ని అని అంటారు కదా నేను. నీ పేరేముంది? స్పందన? మమ్మీ ఒకటేనా? దొంగాడు దొంగాడు ఊకే నేర్చాడు, తిన్నాడు. అది వద్దు నాన్న, వద్దు ఆడుకోండి. రౌండ్ దిగండి, రౌండ్ దిగండి. ఏం చేస్తున్నారా? ఏం చేస్తా దొంగలు ఏం చేస్తున్నారా అని పట్టారా? ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. వాళ్ళ మిక్సీ అని కడుతున్నాం. నెట్లో కథ పెట్టినా నెట్లో కూడా కథ పెట్టు. అయ్యేదైనా అవుతుంది. గిన్నె పెద్దగా చిన్న గిన్నెలు పట్టించమా? ఏంటి మామే? ముక్కు పెద్దగా అయిందా చిన్నగా అయిందా? అవునా? బాగుంది. అమ్ములు పెట్టి గుర్తుందా? ఏంటి బిర్యానీ? చికెన్, కూల్ డ్రింక్స్, థమ్స్అప్, బాస్మతి రైస్, ఆయిల్ ప్యాకెట్, థమ్స్అప్, చికెన్, కిరాణా ఐటమ్స్ వచ్చినాయా? బిర్యానీ కావాల్సిన ఐటమ్స్. ఓకే. బిర్యానీ కోసము ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ కూడా వేడైంది, దాంట్లో వేసేసుకొని ఫ్రై ఎల్వా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి బిర్యానీ కోసం. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. పచ్చిమిర్చి వేసుకున్నాం. వేసుకోవడానికి చికెన్లో అన్ని మసాలాలు కలిపి పెట్టాలి కదా, అదైతే మేము చేస్తున్నాము. ఈరోజు బిర్యానీ వేసుకుంటున్నాము. చూడండి, కలపండి. కారం వేయండి. ఎర్రగా కావాలి. అన్నీ మంచిగా రావాలి. ఓకే. గరం మసాలా, పసుపు, ఉప్పు.
ఇక్కడే కట్టేళ్ళకి కావాల్సినంత పసుపు, గరం మసాలా, 7 స్పూన్లు, 3 గరం మసాలా 3 స్పూన్స్. ఈ మొత్తము 3 kgs కండి. 3 kg చికెన్కి మొత్తం ఇప్పుడు ఎంత తగినంత గరం మసాలాలు, కారం. 3 స్పూన్లు. ఓకే. ఇంకా నిమ్మకాయ రసం 4 నిమ్మకాయలు కోసారా? కొంచెం పెరుగు. ఓకే. పెరుగు అద్దె తీసుకురా. ఇంకా కొంచెం కూడా అదేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే తీసుకునేది ఫ్రెష్గా. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఓకే. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. ఏంటి ఇప్పుడే తినేస్తున్నా అనుకుంటున్నా? చేయకముందే అడుగు అది పెట్టేస్తున్నా. మా పిల్ల ఒక్కటే తింటుంది, మా అమ్మ చూస్తుంది, మా అక్క చూస్తుంది. అప్పుడేనా? మా ముడియాడు చిత్రకూడ బిర్యానీకి ఇలా కలుపుకొని 1 అవర్ అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. తింటావా బిర్యానీ? తింటావా బిర్యానీ? తింటావా? ఇంకా నేను చెప్పలేనుకమ్మా. అమ్మా అమ్మా అమ్మా. ఓకేనా? ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి. కాదు కొంచెం ఆయిల్ అదే పోసేస్తామా? కొంచెం ఇస్తా నీకు ముక్క ఇస్తా ఇస్తా ఒక తల్లి కొడుతుంది. ఆయిల్ వేసేసుకొని ఇక బిర్యానీకి రెడీ. ఇక బిర్యానీ ప్రాసెస్కి ఎంత ఆయిల్ కావాలంటే చూడండి ఒకసారి. పోసిన అలా పోసిన మీరు వేసేయండి. ఇక ఏమేమి కావాలి వేసేసేయండి. అలా చికెన్ వేసుకొని మంచిగా కలిపేసి మొత్తం ఫ్రై కావాలి కదా. ఇక ఫ్రై పీస్ లెక్క కలిపినా మొత్తం ఆయిల్ అన్ని మొత్తం కదా బాగా కలిపి. అయిందా? రెడీ అయిందా? చికెన్ రెడీ. చికెన్ అంతా రెడీ అయిపోయింది, ఉడికేసింది. మనం ఇప్పుడు రైస్ పెట్టేసుకొని నెక్స్ట్ రైస్ 70% వరకు ఉడికిన తర్వాత చికెన్ వేసేసుకున్నాం. అన్నం అయితే 70% ఉడికింది.
ఇట్లా ఉంచేసుకుంటున్నాము. అన్న ఉంచుతుండు, ఒక బరువు ఉందని ఉంచట్లేదు. చూడండి అన్నం అయితే అయిపోయింది. మనం ఇక బాస్మతి రైస్ 70% మంచిగా ఉడికింది. చికెన్లోకి వేసేసుకొని లేయర్ వేసేసుకొని 2 లేయర్స్ వేసుకున్నాము. అన్నము చికెన్ కూడా మస్తు సూపర్ వచ్చింది అసలు. ఇంకో లేయర్ చికెన్ వేసుకుంటాము. సూపర్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తిందామని మా వాళ్ళంతా వెయిట్ చేస్తారు. స్మెల్ అయితే గుమగుమలు ఆడిపోతుంది. లేట్ అయింది యాక్చువల్గా. మెయిన్ ఏంటంటే లేట్ అయింది యాక్చువల్గా. వంట చేసేలోపు లేట్ అయింది. ఇక అందరు అయితే కథం కుమ్ముడే అంటారు. ఇక మా చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. గ్రేవీ కూడా సూపర్ వచ్చింది చూడండి. కొంచెం ఉంచండి, లాస్ట్ మళ్ళీ పైన పోదాం. అంచుల పండు పోయావా మాకు మధ్యాహ్నం. చూడండి మొత్తం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక మా వాళ్ళు కూడా చాలా లేట్ అయింది. ఇక వడ్డించుకొని తినడం ఒకటే. బాగా వచ్చింది మంచిగా. సింపుల్గా చేసిన వేడి వేడిగా ఉంది. మావాడు చూడు, వాడు ఉల్లిపాయలు తింటున్నాడు. వీడు చిన్న ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు అన్నం వేసుకోను. అన్నం పెట్టుకో. బాగుందా? ఇప్పుడే టేస్ట్ చేసినావరా? ఆకలి వస్తుందా? రైట్ కానిచ్చండి. ఇక ఎలా ఉంది తిని చెప్పండి. తిన్నారా అసలు? అవునా? ఎంత బాగా వచ్చిందా? వీడియో కోసం చెప్తున్నారా? బాగుందా? ఇంకా ముగ్గురు కచ్చేలు ఒక దగ్గర కూర్చొని చేస్తున్నారు. అవునా? ఓకే. సూపరా? ముక్క మంచిగా ఉందా? ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయినాయి. ఒక్కడు కూడా సపరేట్ చేస్తలేదు. మామూలుగా ఆకలి మీద ఉన్నారు. దాన్ని ఫుడ్ మాత్రం బాగుంది. నువ్వే పొద్దుగాల ఎవరు తొందరగా లేస్తే వాళ్ళకి బిర్యానీ దొరుకుతుంది అంతే. మంచిగా ఉంటుంది పొద్దుగాల. పొద్దుగాల అంటే ఇక నీ టైం కానీ కాదు, కానీ అందరి టైం ఉంటుంది కదా. 6-7 ఆ టైంకి లేస్తే బిర్యానీ దొరుకుతుంది. తమ్ముడు అది లేదు, అది 2 నిమిషం ఒక్కటే 2 సార్లు అందరు నన్నందుకు ఆగన్నా సపరేట్ చేసుకుంటుండ.
దగ్గర చేయమ్మా. చెరుగురి. డ్రామా ఇచ్చేది మామ ఒకసారి. ఆడ కూర్చుంది ఎవరు ఏం చేయాలి? ఆడ నిలబడి. చూసుకుంటే ఏమైతుందా? Wonderful mind blowing. మీరందరూ చూసుకుంటే లేరా అని అనుకుంటారు. నీకు చూడు కలర్ఫుల్గా ఉన్నావు అమ్ములు, కలర్ఫుల్గా ఉన్నావు తెలుసా నువ్వు. చూడరా మరి వీడు బాబు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. Happy birthday. జాగ్రత్త జాగ్రత్త. Bye bye selfie. నాకు ఎట్లా చేయకోరు అరే 5 వేలు ఎందుకు? Bye bye selfie. అందరు నించోండి, అన్నాని. అందరు నించోండి. అయ్యి చిన్ను ఏం కడుకోకందా, చిన్ను చిన్ను కడుకోవద్దు, ఫోటో దిగండి కడుకోవద్దు. అరే కార్తీక్ నన్ను ఫోటో తీసుకో చెప్పు నువ్వు మానవ కలవలేదు నాకు ఓపిక లేదు. ఇక please తీసుకో అక్క.